హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏబీ 20 సిరీస్లో ఇప్పుడు మనం ఫ్యామిలీలో చూస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్యామిలీలో సబ్జెక్ట్ చూస్తున్నాం. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ అనమాట. ఇందులో మనం ఏబీ 20 సిరీస్లో ఫ్యామిలీలో కంటే ముందు మనం సిపిసి కాన్స్టిట్యూషన్లో కూడా చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా వీడియోస్ చూడకుంటే వాచ్ చేయండి. అందులో కూడా మనం మస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి సిపిసిలో అండ్ కాన్స్టిట్యూషన్లో అన్న వీడియోస్ కూడా చేసాం ఫ్రెండ్స్. అలానే మనకి ఇప్పుడు ఫ్యామిలీలో కూడా మస్ట్ టాపిక్స్ ఏంటివి, కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూసాం ఫ్రెండ్స్. అవన్నీ కాదు, ఫస్ట్ మేజర్‌గా మనం ఫ్యామిలీలో చదవాల్సిన మస్ట్ రీడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అవి. తర్వాత టైం ఉంటే మిగతావి కూడా కవర్ చేయండి. ఓన్లీ అవే చదివితేనే మనకొస్తాయంటే కాదు. మస్ట్ రీడ్ టాపిక్స్ అవి. ముందు అవి చదివేసిన తర్వాత నెక్స్ట్ మీకు టైం ఉంటే మిగతావి రిఫర్ చేయండి. సో, కాబట్టి ఇంకా ఎవరైనా ఫ్యామిలీలో మస్ట్ రీడ్ టాపిక్స్ వీడియో చూడకోకుండా వెళ్లి చూడండి. డిస్క్రిప్షన్ అండ్ ఐకార్డ్స్‌లో లింక్ ఇస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఇది కొంచెం ప్యాటర్న్ వేరన్నమాట. డైరెక్ట్ క్వెషన్ కాదు. Section 13, Subclass 1 of Hindu Marriage Act 1955 provides the following: of 1. Grounds for restitution of conjugal rights, 2. Grounds for judicial separation, 3. Grounds for divorce. Section 13 of Hindu Marriage Act provides the following. ఏవి ప్రొవైడ్ చేస్తుంది Section 13 Subclass 1 of Hindu Marriage Act అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ ఏ 1 and 2, ఆప్షన్ బి 2 and 3, ఆప్షన్ సి 3 and 1, ఆప్షన్ డి 3 ఓన్లీ. మనకు చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2 and 3 అనమాట. బోత్ గ్రౌండ్స్ ఫర్ జ్యుడిషియల్ సెపరేషన్ అండ్ గ్రౌండ్ ఫర్ డైవర్స్. మనం చూసుకుంటే గ్రౌండ్స్ ఫర్ జ్యుడిషియల్ సెపరేషన్ అండ్ డైవర్స్ రెండు బోత్ సిమిలర్గా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి డెజెషన్, క్రూయల్టీ ఇవన్నీ మనకి గ్రౌండ్స్ ఫర్ డిసెషన్ అండ్ జ్యుడిషియల్ సెపరేషన్ అవుతాయి ఫ్రెండ్స్. మనం చూసుకుంటే సెక్షన్ 13 సబ్క్లాస్ 1 హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో ఓపెన్ చేసి చూడాలి ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ మనకి సెక్షన్ 13 సబ్క్లాస్ 1 అన్నాడు కాబట్టి సెక్షన్ 13 వచ్చేసి పేజ్ నెంబర్ 6లో ఉందంటే ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 6 అనేది ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట. సెక్షన్ 13 చూసుకుంటే డైవర్స్ ఎనీ మ్యారేజ్ సాల్మనైజ్ వెదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ may on a petition presented by either the husband or the wife by dissolved by a degree of divorce on the ground. ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ డైవర్స్ ఉంది ఫ్రెండ్స్. మనకి గ్రౌండ్స్ ఫర్ డిగ్రీ ఆఫ్ డైవర్స్ వచ్చేసి మెంటల్ డిసార్డర్, మెంటల్ ఇల్నెస్, తర్వాత మనకి చూసుకుంటే సఫరింగ్ ఫర్ మర్నల్ డిసీజెస్ ఇక్కడ మనకు చూసుకుంటే ఎంటరింగ్ ఎనీ అదర్ రిలీజియన్ ఆర్డర్, నాట్ నోన్ ఫర్ 7 years వచ్చేసి మనకి డిసిషన్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫర్ డైవర్స్ అనమాట. మనం చూసుకుంటే ఇక్కడ జ్యుడిషియల్ సెపరేషన్ కూడా ఇచ్చారు కాబట్టి మనం చూసుకునే జ్యుడిషియల్ సెపరేషన్ వచ్చేసి బేరాక్లో చూసుకుంటే సెక్షన్ 10 జ్యుడిషియల్ సెపరేషన్ ఫ్రెండ్స్. మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మనం చూసుకుంటే ఇండెక్స్లో చూసుకుంటే సెక్షన్ 10 జ్యుడిషియల్ సెపరేషన్ ఇచ్చారు. ఇది పేజ్ నెంబర్ 5లో ఉందన్నమాట. మన పేజ్ నెంబర్ 5 జ్యుడిషియల్ సెపరేషన్ చూసుకుంటే either party to a marriage whether solemnized before or after the commencement of this act may present a petition praying for degree of judicial separation on any of the grounds specified in subsection 1 of section 13, and in the case of a wife also on any on the grounds specified in subsection 2 thereof as ground on which a petition for divorce may have been presented. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ గ్రౌండ్స్ ప్రకారమే మనం సెక్షన్ 13 సబ్క్లాస్ 1 గ్రౌండ్స్ ప్రకారమే మనకి గ్రౌండ్ ఫర్ జ్యుడిషియల్ సెపరేషన్ అనేది కూడా జరుగుతుంది అనమాట. సో బోత్ ఆప్షన్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 2 and 3 గ్రౌండ్స్ ఫర్ జ్యుడిషియల్ సెపరేషన్ అండ్ గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బటిల్ మ్యారేజ్ ఇన్ ముస్లిం లా? ఆప్షన్ ఏ వ్యాలిడ్ మ్యారేజ్, ఆప్షన్ బి వాయిడ్ మ్యారేజ్, ఆప్షన్ సి వాయిడబుల్ మ్యారేజ్, ఆప్షన్ డి ఇర్రెగ్యులర్ మ్యారేజ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వాయిడ్ మ్యారేజ్ అనమాట. బటిల్ మ్యారేజ్ అనేవి మనకి వాయిడ్ ఫ్రెండ్స్. ఇవి యాజ్ పర్ ముస్లిం మ్యారేజ్ అనమాట. ఎందుకంటే ఇవి వచ్చేసి ఎవరైతే రూల్స్ ప్రకారం చేసుకోకుండా ఇర్రెగ్యులర్గా చేసుకుంటారో వాళ్ళకి బటిల్ మ్యారేజ్. అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇద్దత్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇద్దత్ పీరియడ్ కంప్లీట్ కాకుండా మనము మ్యారేజ్ అనేది చేసుకోకూడదు. ఒకవేళ ఇద్దత్ పీరియడ్లో ఉండే వైఫ్ని మనం మ్యారేజ్ చేసుకుంటే ఇట్స్ కమ్ అండర్ బటిల్ మ్యారేజ్ అనమాట. సో ఆ మ్యారేజ్ అనేది మనకి వాయిడ్ అనమాట. యాజ్ పర్ లా కూడా ఇది ఇల్లీగల్ ఫ్రెండ్స్, లీగల్ కాదు. ఎవరైతే ఈ మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళని కూడా దే ఆర్ నాట్ లెజిటిమేట్ చైల్డ్ అనమాట. దే ఆర్ ఇల్ఎస్టిమేట్ చైల్డ్ అనమాట వాళ్ళు. సో కాబట్టి ఇక్కడ ఇద్దరు పీరియడ్లో ఉన్న వైఫ్ అనే కాదు ఫ్రెండ్స్, బైగమి కానీ అలానే ఇన్కెపాసిటీ సౌండ్ మైండ్తో లేని వాళ్ళని కానీ మ్యారేజ్ చేసుకుంటే విల్ఫుల్గా మనకి కన్సెంట్ లేకోకుండా చేసుకోవడం కానీ ఇవన్నీ మనకు వచ్చేసి వాయిడ్ మ్యారేజ్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి దే ఆర్ వాయిడ్ మ్యారేజ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. వాట్ ఈస్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ మ్యారేజ్ విచ్ మే బి డిజాల్వ్డ్ బై ఎ వైఫ్ అండర్ ఎ పవర్ డెలిగేటెడ్ టు హర్ కాల్డ్ అండర్ ముస్లిం లా? ఆప్షన్ ఏ తలాక్ సునాత్, ఆప్షన్ బి తలాకుల్ బిదాత్,
ఆప్షన్ బి తలాకి తఫీజ్, ఆప్షన్ డి తలాకే హసన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తలాక్ తఫీజ్. ఇక్కడ మనకు చూసుకుంటే తఫీజ్ తలాక్ అనేది ఇది డెలిగేటెడ్ డైవర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి హస్బెండ్ అనేవాడు హిస్ రైట్ టు ప్రొనౌన్స్ డైవర్స్ అనేది ట్రాన్స్ఫర్ టు హిస్ వైఫ్ అనమాట. వైఫ్ కానీ అనదర్ పర్సన్ కానీ. ఇప్పుడు వైఫ్కే చూసుకుంటే కన్నా హస్బెండ్ అనేది ఏమి ఫ్యామిలీ బర్డెన్ అనేది చూసుకోకుండా, ఫ్యామిలీ నెసిటీస్ అనేవి చూసుకోకుండా ఉంటే గాన ఆమె సర్టెన్ కండిషన్స్లో బేర్ చేయలేకపోతే కానీ ఆమె డైవర్స్ అనేది తీసేసుకోవచ్చు అనమాట. తనని ఏదైనా తనని ఏదైనా ఫిజికల్గా హార్మ్ చేసినా అలా ఏమి చేసినా కూడా షీ హ్యావ్ ఏ రైట్ అనమాట. సో కాబట్టి మనకి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ హిందూ బాయ్ అండ్ ఏ గర్ల్ మే బి మ్యారీడ్ అండర్ ద ఫాలోయింగ్ లా. ఆప్షన్ ఏ హిందూ గర్ల్ అండ్ బాయ్ మ్యారేజ్ ఏ లా కింద మ్యారేజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. 1 ద హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, 2 ద స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 అనమాట. ఆప్షన్ ఏ ఓన్లీ ఏ ఈస్ కరెక్ట్, ఆప్షన్ బి ఓన్లీ 2 ఈస్ ఏ కరెక్ట్, ఆప్షన్ సి both 1 and 2 are correct, option D neither 1 nor 2 is correct. Correct answer is option C both 1 and 2 are correct. A Hindu boy and a girl can marry both under A Hindu Marriage Act 1955 ప్రకారమైన మ్యారేజ్ చేసుకోవచ్చు, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారమైన మ్యారేజ్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. త్రో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద రైట్ ఇన్ ద కోపర్సనరీ ప్రాపర్టీ ఈస్ మేడ్ అవైలబుల్ టు ఎ గర్ల్ చైల్డ్ యాజ్ వెల్. Option the Hindu Succession Amendment Act 2002, option B the Hindu Succession Amendment Act 2004, option C the Hindu Succession Amendment Act 2005, option D the Hindu Succession Amendment Act 2006. Correct answer is option C the Hindu Succession Amendment Act 2005 అనమాట. 2005 అమెండ్మెంట్ ప్రకారం కోపర్సనరీ ప్రాపర్టీ గర్ల్ చైల్డ్ కూడా మనకి రైట్ అవైలబిలిటీ అనేది 2005 అమెండ్మెంట్ ప్రకారం జరిగిందనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్ మనము. వాట్ షుడ్ బి ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద అడాప్టివ్ ఫాదర్ అండ్ హిస్ అడాప్టెడ్ డాటర్ ఫర్ ఏ వ్యాలిడ్ అడాప్షన్. మనకు చూసుకుంటే అడాప్టెడ్ ఫాదర్ ఒక గర్ల్ చైల్డ్ని అడాప్ట్ చేసుకుంటే ఫాదర్ వాళ్ళిద్దరి మధ్యన ఏజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇది సేమ్ మదర్కు అడాప్టెడ్ మదర్ బాయ్ చైల్డ్ని అడాప్ట్ చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలనేది మనకి ఇన్ డీటెయిల్గా ఇచ్చారు ఫ్రెండ్స్. బేరాక్లో మనకి అది డైరెక్ట్ క్వశ్చన్ ఉందన్నమాట. సో కాబట్టి మనకు చూసుకుంటే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే మనకి ఆ క్వశ్చన్ అనేది దొరుకుతుంది అనమాట. మనం బేరాక్లోనే సెర్చ్ చేయొచ్చు అనమాట. ఈ క్వశ్చన్ మనకి ఆప్షన్ ఏ 15 years, ఆప్షన్ బి 18 years, ఆప్షన్ సి 21 years, ఆప్షన్ డి నో స్పెసిఫిక్ ఏజ్ డిఫరెన్స్ రిక్వైర్డ్. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫ్రెండ్స్ 21 years ఉందన్నమాట. అడాప్టివ్ ఫాదర్ ఒక గర్ల్ చైల్డ్ని అడాప్ట్ చేసుకుంటే కన్నా అడాప్టివ్ ఫాదర్ అడాప్టెడ్ డాక్టర్కి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలి, 21 years ఏజ్ డిఫరెన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ మనకి. ఇది మనకి బేరాక్ బేస్ క్వశ్చన్, మనం బేరాక్లో కూడా చూసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మనం చూసుకుంటే ఇక్కడ బేరాక్లో ఫ్యామిలీలో బేరాక్లో హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం మనం సెక్షన్ 11 ప్రకారం మనకి అదర్ కండిషన్స్ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే బేరాక్లో సెక్షన్ 11 మనకి ఇన్ డీటెయిల్గా కావాలి కాబట్టి మనము సెక్షన్ 11 అనేది ఓపెన్ చేసి చూసుకుంటే అదర్ కండిషన్స్ ఫర్ ఎ వ్యాలిడ్ అడాప్షన్ పేజ్ నెంబర్ 40 ఉంది ఫ్రెండ్స్. 11 ఓపెన్ చేసి చూసుకున్నామంటే అదర్ కండిషన్స్ ఫర్ ఎ వ్యాలిడ్ అడాప్షన్ ఇక్కడ చూసుకుంటే మనకి సెక్షన్ 11 సబ్ క్లాస్ 3లో ఇఫ్ అడాప్షన్ బై ఎ మెయిల్ అండ్ ద పర్సన్ టు బి అడాప్టెడ్ ఇస్ ఎ ఫీమేల్. ఎవరైతే మెయిల్ క్యాండిడేట్ ఫీమేల్ క్యాండిడేట్ అడాప్షన్ చేసుకోవాలనుకుంటే ద అడాప్టివ్ ఫాదర్ ఇట్ అట్లీస్ట్ 21 years ఓల్డర్ దాన్ ద పర్సన్ టు బి అడాప్టెడ్. ఈ ఫాదర్ అనేవాడు 21 years పెద్ద ఉండాలన్నమాట అతనికంటే, అడాప్ట్ చేసుకునే గర్ల్ కంటే. సో కాబట్టి 21 years ఇదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కింద చూసుకుంటే మనకి సబ్ క్లాస్ 4 వచ్చేసి ఇఫ్ ఏ అడాప్షన్ ఈజ్ బై ఏ ఫీమేల్ అండ్ ద పర్సన్ టు బి అడాప్టెడ్ ఇస్ ఎ మెయిల్. ఎవరైతే మెయిల్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటుందో అడాప్టివ్ మదర్ ఇస్ అట్లీస్ట్ 21 years ఓల్డర్ దాన్ ద పర్సన్ టు బి అడాప్టెడ్ అనమాట. సేమ్ దీని కూడా 21 years ఫ్రెండ్స్. మనకి మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైతే ఆపోజిట్ జెండర్ని మనకి అడాప్ట్ చేసుకోవాలనుకుంటే 21 years ఓల్డర్ ఉన్నారనమాట వాళ్ళకంటే అడాప్ట్ చేసుకునే చైల్డ్ కంటే. సో కాబట్టి మనకి ఈ క్వశ్చన్కి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాల్టి వీడియో వచ్చేసి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసాం ఫ్యామిలీ లాలో. ఇది హిస్టరీ టాపిక్స్ ఫ్యామిలీలో కూడా మనం చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ట్రై చేస్తాను. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఏబీ ప్రిపేర్ అవుతుంటే మన వీడియోస్ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతాయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.